హాయ్ వర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ క్రానికల్. అందరూ ఎలా ఉన్నారు? నేను అయితే చాలా బాగున్నానండి. అండ్ మార్నింగ్ అవుతుంది. నేను అయితే ఇప్పుడే నిద్ర లేచాను. సో పాపకైతే మార్నింగ్ ఫస్ట్ బ్రషింగ్ అయిపోయింది అండ్ కాఫీ అయిపోయింది, జస్ట్ అంతే. సో టిఫిన్ వచ్చేసి దోశ అనుకుంటున్నాం విత్ చట్నీ. సో పాపకి వచ్చేసి దోశ పెట్టకూడదు కదా, చిన్న పాప కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టకూడదు. సో దోశ పిండితోటే ఇడ్లీ, ఒక సింగిల్ ఇడ్లీ నేను చేయాలనుకుంటున్నాను, బయట అంతా తెచ్చుకోకుండా. సో అది మీకు నేను చూపించాలనుకుంటున్నాను, సింగిల్ ఇడ్లీ ఇంట్లో ఎట్లా చేస్తాము అని చెప్పేసి. ఇడ్లీకి యూజ్ చేసే మౌల్డ్స్ అంతా ఏం లేకుండా మనము దోశ వేసుకుంటున్నాం టిఫిన్ గా. పాప కోసం మాత్రం ఒక సింగిల్ ఇడ్లీ చేయాలనుకుంటున్నాను. సో అది ఎలా అనేది మీకు నేను చూపించేస్తాను, చూసేసేయండి. పిండి అయితే రెడీగా ఉంది. ఇది దోశ పిండి కదా, చూడండి. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ గిన్నెకి నేను ఇడ్లీ పెట్టాలనుకుంటున్నాను. ఈ బౌల్ దీంతో సరిపోయేలాగా ఉంటే చాలు, ఇలా. సో ఇంకా గ్యాప్ ఉంది కదా, సో చిన్నది కాబట్టి దీనికి ఇది సరిపోతుంది. సో అందుకే మనం ఇది తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి అంటే, ఇప్పుడైతే నేను జస్ట్ చేతికి కొంచెంగా ఆయిల్ తీసుకొని ఇలా అప్లై చేసేసుకుంటున్నాను, లైట్గా, చాలా లైట్గా. సో ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, దీన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలో ఇడ్లీ అంతా మనం వేసుకోవచ్చు. సో నాకు ఈ మాత్రం సరిపోతుంది. సో అందుకే నేను తీసేస్తున్నాను. యాక్చువల్లీ ఉప్పు, సోడా పొడి ఆల్రెడీ యాడ్ చేసుకున్నాము, ఇందులో పెట్టేస్తున్నాను. చూసారా? సో ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ ఉండాలి. ఇది వచ్చేసి సిమ్లోనే మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు కవర్ చేసేయండి ఒక ప్లేట్ తోటి. సో ఇది ఒక 8 to 10 minutes అలా పడుతుంది. సిమ్లో కంపల్సరీ ఉండాలి. అండ్ దాంట్లో వేసుకునే వాటర్ కూడా చాలా తక్కువ ఉండాలి, లేదంటే వాటర్ వచ్చేసి లోపలికి వచ్చేస్తుంది. సో చూసారా? తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని మెల్లగా ఇడ్లీని తీసేయాల్సి ఉంటుంది. చాలా సాఫ్ట్గా వస్తుంది. పిండి కొంచెం పల్చగా ఉంటుంది కదా, ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుంది. చూసారా? కుట్టి పాపకి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదా. సో ఇవర్స్, ఈరోజు కూడా నాకు అనుకున్నది ఒకటి అయినది ఒకటి సిచ్యువేషన్ వచ్చింది. దోశ చట్నీ అనుకున్నాను, బట్ సింపుల్గా నేను పొంగనం దోశ వేసేసుకుంటున్నాను. జస్ట్ మీకు సింపుల్గా చూపించేస్తున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు గింజలు వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకుంటున్నాము. సో చూసారా? ఇక్కడ అవి బాగా ఫ్రై అవ్వాలి. సో అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాము. కొన్నిట్లో కొన్ని పడితేనే చాలా బాగుంటుంది అంటారు కదా. సో పొంగనం దోశలో మేము కొంచెం ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటాము. సో లేకుంటే నార్మల్ దోశ దీనికి డిఫరెన్స్ అయితే నాకు అనిపించదు. సో ఆనియన్ తగులుతూ ఉంటుంది, ఎందుకంటే దీంతో మిర్చి ఉంటుంది, ఆనియన్ కొంచెం బాగా ఉంటుంది. సో మనకి పక్కన స్టఫింగ్, చట్నీ కానీ అలాంటిది ఏం లేకున్నా కూడా మనం ఒట్టిది కూడా తినేయచ్చు కదా. సో పొంగనం దోశ పసుపు యాడ్ చేసేసుకోవాలి. మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది పసుపు. మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తగినంత యాడ్ చేసేసుకోండి. పిండిని పేస్ట్ చేసి ఉంటుంది, దోశ పిండి బ్యాటర్ని పేస్ట్ చేసి. కొంచెం సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసారా? సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మన బ్యాటర్ ఉంది కదా, దాంట్లో యాడ్ చేసేసుకొని దోశ వేసుకోవడమే. కొంచెం సోడా ఉప్పు యాడ్ చేయడం మర్చిపోవద్దు దోశ పిండిలో.
సో వ్యూవర్స్, నా పొంగనం దోశ అయితే రెడీ అయిపోయింది నా బ్రేక్ఫాస్ట్కి. సో ఇక్కడ పక్కన పాలు కాగుతున్నాయి. అంటే ఇంట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం టిఫిన్ తర్వాత కాఫీ, టీ అలా తాగుతుంటాము. పొంగనం దోశ నేను టమోటా పికిల్ తోటి తీసుకుంటున్నాను. ఒట్టిదనే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇంతో ఆల్రెడీ మిర్చి ఉంటుంది. సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ సింగిల్గా ఇడ్లీ మోడల్స్ లేకుండా ఇడ్లీ ఎలా చేయాలని మీకు చూపించేసాను కదా, సింపుల్గా పిల్లల కోసం ఇంట్లోనే, అది కూడా దోశ పిండి తోటి. అండ్ అది కూడా హెల్త్కి చాలా మంచిది కదండి, దోశ మందం చేస్తుంది అంటారు కదా, అందుకు. అండ్ ఈ రోజు నేను మీకు ఇంకొక సెకండ్ టిప్ కూడా చూపించాలనుకుంటున్నాను, అది కూడా కిచెన్కి సంబంధించింది. సో మీ మిక్సీ జార్లో అవి బ్లేడ్స్ అనేటివి షార్ప్గా లేకుండా అంటే గ్రైండ్ చేయదు కదా సరిగ్గా. సో అలాంటి వాటికి మీరు ఏం చేస్తున్నారండి, మిక్సీ జార్స్ని రీప్లేస్ చేస్తున్నారా లేదా మిక్సీనే మార్చేస్తున్నారా? అదంతా ఏం అవసరం లేదండి. సింపుల్గా మీ మిక్సీ జార్లోని బ్లేడ్స్ని షార్పన్ చేసే సింపుల్ టిప్, ఏం లేదు. సో వ్యూవర్స్, నేను తీసుకున్నాను మిక్సీ. ఇది కూడా ఒక మ్యాక్సిమం చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నామండి. దీని బ్లేడ్స్ అయితే మనం చేంజ్ చేయించాము, బట్ ఇవి అంత షార్ప్గా అయితే లేవు. బ్లేడ్ ఏదన్నా పోయింది అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు, బట్ షార్ప్గా లేదు అనుకుంటే దాన్ని మనం మళ్ళీ చేంజ్ చేసుకోకుండా అండ్ జార్ చేంజ్ చేయకుండా దీన్ని షార్పన్ చేయడానికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందులో సో ఇలా మిక్సీ తీసుకోండి, ఏదైతే మీకు బ్లేడ్ షార్ప్గా చేయాలనుకుంటున్నారో ఆ మిక్సీని. అండ్ ఇందులో యాడ్ చేసేసుకోండి సాల్ట్. సో చూసారా, ఇలా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ మాత్రం సాల్ట్ నేను యాడ్ చేశాను. సో దీన్ని గ్రైండ్ చేసుకోండి. సో నేను గ్రైండ్ చేసుకున్నానండి. సాల్ట్ చూసారా, పౌడర్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి యూస్ చేయండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ వ్యూవర్స్. చాలా సింపుల్ టిప్ కదా అండ్ యూస్ఫుల్ టిప్. మీకు అవసరం అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో వ్యూవర్స్, ఫైనల్ గా ఈ రోజు వీడియో అయితే అదే అండి. మీకు నేను 2 సింపుల్ టిప్స్ ని, సింపుల్ గా ఈజీ టిప్స్, యూజ్ఫుల్ టిప్స్ మీకు చూపించాలనుకుంటున్నాను, షేర్ చేయాలనుకున్నాను. సో అవి అండి, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఎనీసారి అనిపిస్తే మీరు షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే మీకు నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ ని చూడొచ్చు. సో మళ్ళీ ఒక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్.